ప్రతిపక్షంగా రైట్ నరో విజయ్ గారు మనకు మరో బ్రేకింగ్ అందుతుంది. బ్రేకింగ్ తర్వాత మనం డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో హంగ్ ఫలితాలు వచ్చాయి. ఏ పార్టీకి మెజార్టీ మార్కు దక్కలేదు. వేములవాడ మున్సిపాలిటీలో మొత్తం వార్డులు 28 ఉంటే కాంగ్రెస్ 13, బీఆర్ఎస్ 5, బీజేపీ 8, ఇతరులు 2 చోట్ల గెలిచిన పరిస్థితి. ఇక వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ బీసీ జనరల్ కు రిజర్వ్ చేశారు. మొత్తంగా వేములవాడ మున్సిపల్ హంగ్ వచ్చింది. మరి ఎవరికి మద్దతు ఇవ్వబోతున్నారు, ఏం జరగబోతుందో చూద్దాం. సో ఏంటి మొత్తంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో హంగ్ వచ్చింది. ఇప్పుడు ఎవరితో కలుస్తారు? బీఆర్ఎస్ కాంగ్రెస్ అయితే కలిసే ప్రసక్తే ఎక్కడా ఉండదు. సో ఎవరితో కలిసే అవకాశాలు ఉన్నాయంటారు? ఎలా చూడొచ్చు అంటారు విజయ్ గారు? హంగ్ అక్కడ ఎట్లుంటది అంటే కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి దాని మీదనే ఉంటుంది. కాంగ్రెస్ జనరల్ హంగ్ ఉన్న చోటల్లో అధికార పార్టీకి అడ్వాంటేజెస్ ఎక్కువ. ఎందుకంటే వార్డు మెంబర్లని వీళ్ళని ప్రలోభ పెట్టి తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. అదే విధంగా మిగతా అంశాలు కూడా ఏది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు, అదేవిధంగా ఎమ్మెల్సీ ఏంటి అసలు అంటే బీఆర్ఎస్ కి మంచి పట్టున్న జిల్లా ఎందుకని బీఆర్ఎస్ కాస్త వెనకబడిపోయింది అనొచ్చు. అందులోనూ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజన్న సిరిసిల్లకు సంబంధించినటువంటిది బీఆర్ఎస్ స్వీప్ చేసినట్టుగా అనిపించింది. అంటే అదే కదా ఎలక్షన్ అంటేనే ఈ రకమైనటువంటి ఉంటాయి. మళ్ళీ పార్టీ గుర్తుతో జరుగుతున్నటువంటి